ఆమె లేకుంటే కుటుంబమే లేదు, ఆమె లేకుంటే దేశమే లేదు. ఒక కుటుంబానికి ఆధారం స్త్రీ. ఒక సమాజాన్ని మార్చే శక్తి స్త్రీ. ఒక మహిళ నిర్ణయం కుటుంబాన్నే కాదు, దేశ భవిష్యత్తును మార్చగలదు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మగువలు. నాటి ఇందిర నుంచి నేటి నాయకుల వరకు స్త్రీ శక్తి చాటిన నాయకురాళ్ళు. నాయకురాళ్ళు మాత్రమే కాదు, రాణులుగా కూడా రాణించిన మగువలు. మమతకు మరో పేరు అందరి అమ్మ మదర్ తెరిసా. మరపురాని ఝాన్సీ రాణి రుద్రమదేవి వీరగాథలు. చరిత్ర పుటల్లో దాగిన వారు కొందరైతే చరిత్రలో కథలుగా మిగిలిన వారు మరికొందరు. సూర్యోదయ కాంతుల్లో అమ్మగా, సంధ్యా కిరణాల్లో రంభగా ఉండగలిగే ఏకైక శక్తి స్త్రీ. ఒకరికి గారాల పట్టిగా, మరొకరికి ముద్దుల చెల్లిగా, ఇంకొకరికి బాధ్యత గల అక్కగా, ఒక ఇంటికి జీవన జ్యోతిగా, అదే ఇంట్లో ఆప్యాయత అనురాగాలు పంచే అమ్మగా ఒక స్త్రీ ద్విపాత్ర, త్రిపాత్రలే కాదు, బహుముఖ పాత్రలు పోషిస్తూ నిరంతరం శ్రమించే అతీత శక్తి. ఒకప్పుడు రాణిలా, మారుతున్న తరానికి అనుగుణంగా నాయకురాలిగా దేశాన్ని, కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ బాధ్యతలు తమ మీద వేసుకున్న మహిళా మనులకు, ఆదర్శ మాతలకు ఓల్గా టైమ్స్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం ఆరంభం వెనుక ఒక కథ ఉంది. గత శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల నుంచి వచ్చిందే మహిళా దినోత్సవం. యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో పనిచేసే మహిళలు తమ హక్కుల కోసం పోరాడిన సమయంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. మొదటిసారిగా మహిళల దినోత్సవాన్ని 1909 ఫిబ్రవరి 28వ తేదీన అమెరికాలో నిర్వహించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన ఆ కార్యక్రమం మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తరువాత జర్మనీకి చెందిన మహిళా ఉద్యమకారిణి కార్లా జెట్కిన్ అంతర్జాతీయ స్థాయిలో మహిళల దినోత్సవాన్ని జరపాలి అని ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను ప్రపంచ మహిళా సమావేశంలో మద్దతు లభించింది. ఆ తరువాత 1911లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో లక్షలాది మంది మహిళలు ర్యాలీలు నిర్వహిస్తూ తమ హక్కుల గళాన్ని వినిపించారు. కొన్నేళ్ల తరువాత మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవంగా అనేక దేశాలు పాటించడం ప్రారంభించాయి. 1922లో సోవియట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది. ఇక 1975లో ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని అధికారికంగా జరపడం ప్రారంభించింది. మహిళా దినోత్సవం అనేది కేవలం వేడుకకు పరిమితమయ్యే రోజు కాదు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సాధించిన విజయాలను గుర్తించే సందర్భం. అదే సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేసే రోజు కూడా ఇదే. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కాదు, సామాన్యురాళ్లు అసలే కాదు అని ఎన్నో పురాణ గాథలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. మహాభారత కాలంలో స్త్రీలు ఎంతో ధైర్యంగా ఉండేవారు అనడానికి అందులోని పాత్రలు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తాయి. శకుంతల, దమయంతి, సత్యవతి, కుంతి, ద్రౌపది, సత్యభామ, సుభద్ర ఇలా ప్రతి ఒక్కరూ మొక్కవోని ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నట్లుగా భారతం చెబుతోంది. ముఖ్యంగా ద్రౌపది పాత్ర ధైర్యానికి మారుపేరుగా కనిపిస్తుంది. ఒక స్త్రీ రోధన శాపం ఒక వంశాన్ని కూల్చివేస్తుంది అనడానికి ఈ గాథలే చక్కటి ఉదాహరణ. కరుణ కురిపించి మమతను పంచే మదర్ తెరిసాను దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. తన స్వార్థం కోసం ఏనాడు శ్రమించకుండా, ఆలోచించకుండా సేవే మార్గం అనే నినాదంతో ముందుకు సాగిన మహామాతృమూర్తి తెరిసా. సహనానికి మారు పేరు మన మదర్ తెరిసా. ఇక యుద్ధ రంగంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయి విజయాన్నే తమ ఆయుధంగా మలుచుకున్న వీర నారీమణులు కూడా శాంతమూర్తులే అనడానికి సత్యభామ మొదలు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇలా ఎందరో వీరనారుల త్యాగాలు మన నేటి తరం మహిళలకు ఆదర్శంగా ఉన్నాయి. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే శక్తిగల స్త్రీమూర్తికి కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతూనే ఉంది. వివక్ష, హింస, విద్య, ఉద్యోగంలో ఇబ్బందులు ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎదుగుతున్నా కూడా ఆమెను కష్టాలు మాత్రం విడవడం లేదు. అయినా సరే పడిలేచిన కెరటంలా ఆ స్త్రీమూర్తి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. గెలిచి తన సమర్థతను చాటుతూనే ఉంది.